హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో వచ్చేసి అత్తరసాలు. అదే చాలామంది అరిసెలు అంటారు కదా. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో అత్తరసాలు. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇలాగే మెత్తగా చాలా బాగా అంటే బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినటువంటి కొలతలతో చాలా బాగా వస్తాయి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ప్రాసెస్ని చూద్దాం ఇప్పుడు. ఒక సేరు శనంగి బియ్యం తీసుకున్నాను. అర్ధ సేరు వచ్చి స్టోర్ బియ్యం తీసుకున్నా. మొత్తం 1.5 సేరు తీసుకున్నాను. 1 కేజీ కొలతకే చేస్తున్నాను. కానీ పిండి అనేది మనము ఎక్కువగానే ఫస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక రోజు మొత్తం 24 గంటలు నేను బియ్యాన్ని నానబెట్టుకున్నాను. 3 సార్లు మధ్య మధ్యలో నీళ్ళను వంపేసుకుంటూ వాటిని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మిషన్కి ఆడిచ్చి తీసుకున్నాను అనమాట పిండిని. బియ్యం పిండి ఆరిపోకుండా దానికి బాగా అదిమి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల చక్కెర, అలాగే 5-6 యాలకులు వేసి మిక్సీ ఆడిచ్చి పక్కన పెట్టేశాను. ఇంకా 1 సేరు బియ్యం పిండికి 3/4 కేజీ బెల్లంని మెత్తగా నల్లకొట్టేసి ఒక గిన్నెలో వేసేసాను. ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేయాలి ఇందులోకి పాకం పట్టుకోవడానికి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా గ్లాస్ అనేది చిన్న గ్లాసే, అది కాఫీ గ్లాసు అంత వాటర్ వేసేసి మనము స్టవ్ పైన పెట్టేసి అదంతా బెల్లం అంతా కరిగించుకోవాలన్నమాట. మనము 1 సేరు బియ్యపిండి చేస్తున్నాం అంత క్వాంటిటీ, కానీ బియ్యపిండి అనేది కొంచెం ఎక్కువగానే మనం ఆడిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ అది పాకం అనేది మనకి చేసేటప్పుడు లూజ్ అయినప్పుడు పిండి మళ్ళీ కష్టం అవుతుంది కదా, అందుకోసమే బెల్లాన్ని కరిగించుకున్నాను కదా, ఆ వాటర్ని ఇంకొక గిన్నెలోకి నేను వడగొట్టేస్తున్నాను. ఎందుకంటే బెల్లంలో కొంచెము పీచు నారలు అలాంటి పుల్లలు వస్తుంటాయి కదా, అలాంటివి లేకుండా ఇంకో గిన్నెలోకి వడగట్టిన తర్వాత చూడండి బెల్లం పాకం ఇక్కడ నేను పడుతున్నాను కదా. ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని మనము ఇక్కడ వచ్చిందో లేదో మనము చూసుకోవాలండి. బెల్లం పాకము చూస్తున్నారా, కానీ ఇప్పుడు రాలేదు. ఇది ఇంకా చూపిస్తున్నాను చూడండి. మా పాపకు కూడా పక్కన ఉంది కాబట్టి చూపిస్తున్నాను. 1కి 3 సార్లు చూపిస్తున్నాను ఎలా రావాలని. మనకి పాకం పట్టుకోవడంలోనే అండి ట్విస్ట్ ఉండేది. ఇది చాలా జాగ్రత్తగా మనము పాకం పట్టుకోవాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, మీరు నమ్ముతారో లేదో ఈ అత్తరసాల్ని. చూడండి ఇప్పుడు కూడా ఇంకా సరిగ్గా రాలేదన్నమాట. చేతికి ఇలా పట్టుకుంటే మనకి షేప్ అనేది రావాలి, పాకము రాలేదు ఇంకా. ఇది ఇంకొకసారి అట్లా కొట్టినప్పుడు కూడా సౌండ్ రావాలన్నమాట, రాలేదు. ఇంకా కొద్దిసేపు అలా పెట్టేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలి మనం స్టవ్ పైన, లేదంటే అడుగు అంటేస్తుంది బెల్లం పాకము. మరి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా అన్నప్పుడు దగ్గరకు వస్తుందన్నమాట, చూసారా. ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత అది మనము ఎలా తిప్పితే అలా షేప్ అనేది వస్తుంది. నిలబడింది కదా చేతిలో. ఇప్పుడు కొట్టినప్పుడు కూడా ప్లేట్కి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చింది అంటే పాకం అయినట్టే ఇంకా మనకి. ఇంకా ఇప్పుడు ఇంకొకసారి కొద్దిగా అలా తిప్పేసి పక్కన రెడీగా ఇంకొక మనిషి ఉండాలి మనకు బియ్యం పిండి పోయడానికి. లేదంటే లేట్ అయితే పాకం ముదిరిపోతే మళ్ళీ మనకు రాదనమాట ఆ పాకము సరిగ్గా. పిండి అనేది ఇరిగిపోతాయి అత్తరసాలు. చూడండి పక్కన పాప పోస్తూ ఉంది, నేనైతే తిప్పుతూ ఉన్నాను. తిప్పడం కూడా ఆపకూడదండి, ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా అందులో బెల్లం పాకంలో మనము తిప్పుతూనే ఉండాలి. అందుకే ఇంకొక మనిషి పక్కన ఉంటే బాగుంటుంది దీనికి. ఇంకా చూడండి ఇది సిమ్లో పెట్టుకొని మనము ఇది చేయాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది తిప్పాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఎంతవరకు మనకు పిండి అవసరమవుతుందో అంత వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. 2 మనుషులు ఉంటేనే దీనికి సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, దీనికి గట్టిగా ఉండేది ఒక చెక్క స్పూన్ కానీ, లేదంటే మందపాటి స్టీల్ స్పూన్ కానీ, తెడ్డు కట్ట అంటారు కదా, అలాంటిదైనా తీసుకుంటేనే మంచిది. లేకుంటే వంగిపోతుందండి బెల్లం పాకంలో మనం తిప్పినప్పుడు. అది అట్లా పాకులో మనకి సరిగ్గా రాదనమాట, ఇరిగిపోతుంది, త్వరగా అనేది కలవదనమాట. ఇప్పుడు నేను ఇందాక చక్కెర ఇలాచి అనేది పట్టుకున్నా కదా పౌడరు, అది కూడా ఇందులోకే వేసేసాను. మనము పాకం పట్టేటప్పుడైనా బెల్లం పాకంలో అయినా వేయచ్చు దాన్ని. నెయ్యి కూడా అందులోనే వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు వేసాను అది. నెయ్యి కూడా ఒక 2 పెద్ద స్పూన్ల వరకు వేసాను నెయ్యిని. నెయ్యి వేసుకోవడం వల్ల పాకంలో
మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అట్లు మనము అత్రాసాలు తిన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి అట్ల పాకు ఎలా వచ్చిందో, చాలా స్మూత్గా ఉంది కదా, చేతికి పట్టుకుంటుంటేనే ఈ విధంగా అట్ల పాకుని పట్టుకోవాలి. మా పాప సూపర్గా చేసావు మమ్మీ అంటోంది. నేను ఫస్ట్ టైమే ఇది పాకు పట్టానండి. చూడండి ఎలా వచ్చిందో, మీరు నమ్ముతారో లేదో, ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయండి. చాలా మెత్తగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎప్పుడైనా కూడా మనము చేయాలని మనస్ఫూర్తిగా అనుకున్నామంటే ఎటువంటి వంట అయినా ఫస్ట్ టైంకైనా వచ్చేస్తుంది. ధైర్యంగా మనం ఒకసారి ముందుకు అడుగు వేయాలి. ఒక సేరు క్వాంటిటీ అండి మీరు పెట్టుకోండి. ఒక సేరు బియ్యం నానేసుకోవాలి. ఒక సేరు అంటే ఒక సేరే కాదు, కొద్దిగా కొన్ని ఎక్కువ వేసుకున్నారంటే పిండి ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా స్టోర్ మనకి. ఆ పిండి ఏం వేస్ట్ అవ్వదు మనకి ఎప్పుడైనా. కాబట్టి ఒక సేరుకి మీరు 1.5 సేరు బియ్యాన్ని ఒక రెండు రోజులు కూడా నానబెట్టుకోవచ్చు. నాకు టైం లేక ఒక రోజు మొత్తం నానబెట్టి నేను ఇంకా మిషన్కి ఆడిచ్చేసుకున్నాను పిండిని. అది ఆరిపోకుండానే ఉండాలి. జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి, బాగా అదిమి పెట్టేసి పిండిని. తర్వాత చూడండి పాకు పట్టిన విధానం చూశారు కదా. తర్వాత నేను అన్నీ ఏ విధంగా అయితే చూడండి అత్రాసాలు ఎలా వచ్చాయో, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి. మెత్తగా ఉన్నాయి. ఫస్ట్ టైం అయినా నాకైతే ఏం చెడిపోలేదు, బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చెడిపోతే చెడిపోయింది, నష్టం ఏం లేదండి. పాకు బాగుంటుంది, తీయగున్నా తింటారు పిల్లలు ఇష్టంగానే. ట్రై చేయండి ఎవరైనా కూడా, రాని వాళ్ళైనా. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను, సక్సెస్ అయ్యింది. కాబట్టి చూడండి ఇలా ఎర్రగా అయినా కూడా తీసేయచ్చు, కొంచెం తక్కువ కలర్ అయినా తీసేసుకోవచ్చు. ఇలాగ అన్నిటినీ కాల్చేసుకునేది ఇంకా మనము అప్పుడప్పుడు మనం కొద్దిగా కాల్చుకొని ఇంకొద్దిగా అనేది మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకసారి పాకం చేస్తే చూడండి ఎలా ఉన్నాయో, ఎంత మెత్తగా తునుగుతున్నాయో కదండి అత్రాసాలు. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.